హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవ్రీడే నెస్ట్. సో ఇవాళ మేము ఆఫీస్ నుంచి వస్తుంటే మాకు ఈ ఆకాకరకాయలు కనిపించాయి. ఇవి మామూలుగా మనకి ఇయర్ మొత్తం దొరకవు. ఇలా ఈ ఆగస్ట్ మంత్లో, అలా జూలై ఎండింగ్ ఆగస్ట్ మంత్లోనే దొరుకుతాయి. సో మేము వాటిని తెచ్చి కర్రీ చేసాము. మీరు కూడా చూద్దరు పదండి ప్రాసెస్. సో ఇలా వీడియోలో చూపించినట్లుగా కాకరకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బాగా క్లీన్ చేసుకొని, వీటిని క్లీన్ చేసుకోవడమే కొంచెం టఫ్ ప్రాసెస్. బికాస్ వాటికి కొంచెం మట్టి ఆ ముళ్ళలో ఉంటూ ఉంటుంది కాబట్టి. కాకరకాయలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కూరకు సరిపడా ఆయిల్ వేసుకోండి. కారానికి సరిపడా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు మరీ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మనం కారం ప్రిపేర్ చేస్తాం కదా, అందులో కూడా ఉప్పు వేస్తాం. సో కారం వేసుకున్నాక సరిపోకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ముందు అయితే కొంచెమే వేసుకోండి. వేసుకొని ఇలా బాగా కలపండి. ఇలా బాగా కలిపి బాగా మగ్గనివ్వండి. సో ఇలా చూసారు కదా, ఇలా బాగా మగ్గుతుంది కూర. సో ఇది మగ్గేలోపు మనం కారం ప్రిపేర్ చేసుకుందాం. సో ఇలా మిక్సీ జార్ తీసుకొని అందులో మనకి కూరకి సరిపడా కారం వేసుకోవాలి. ఉప్పు అండ్ చిన్నుల్లిపాయలు. మేము ఇలా చిన్నుల్లిపాయలు పొట్టు తీసుకోకుండానే వేసుకుంటాము. అండ్ కొంచెం కొబ్బరి పొడి. మేము కొబ్బరి పొడి వేస్తున్నాం. మీ దగ్గర కొబ్బరి ఉంటే కొబ్బరి అయినా వేసుకోవచ్చు, తురిమి వేసుకోవాలంటే. ఇలా మిక్సీ చేసేసాము కారం. కారం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ కూర కూడా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఇందులో కారం, ముందుగా తయారు చేసి పెట్టుకున్న కారాన్ని వేసి కలిపి కొంచెం మగ్గిన తర్వాత దించేసుకుందాం. అంతే, ఆ కాకరకాయ కారం రెడీ. మీరు ఎవరైనా ఈ కాకరకాయలతో ఇంతకుముందు ఎప్పుడైనా కర్రీ చేశారా? చేస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరే ప్రాసెస్ ఫాలో అయ్యారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.